సారీ. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. మన యూట్యూబ్ 200కి సబ్స్క్రైబర్స్‌ని దాటగానే మనం గివ్ అవే ఇద్దామని అనుకున్నాం. కానీ ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. మేము కూడా రోజు వీడియో చేద్దాం, అలాగే పోస్ట్ చేద్దాం అని అనుకుంటూనే ఉన్నాం. కానీ రకరకాల బిజీ షెడ్యూల్స్, అలాగే రిహాన్స్ కూడా కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల మాకు కూడా డిలే అయిపోయిందనమాట. సో అన్నిటికంటే ముందు మేము చెప్పాల్సింది ఏంటంటే, మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే 200K అన్నది చిన్న విషయం అయితే కాదు. మేము ఎప్పుడు ఊహించలేదు 200K సబ్స్క్రైబర్స్ రీచ్ అవుతామని. 100Kనే మాకు ఇంకా పెద్ద మైల్ స్టోన్లా ఉంది. అది 100K వచ్చి ఒక 3 months అవుతుంది, అప్పుడే 200Kకి రీచ్ అయ్యాం. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ గివ్ అవే ఏంటి అసలు ఎలా అని తెలుసుకునే ముందు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ హరిత గోరు. మన వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ముందుగా మనం మన యూట్యూబ్ జర్నీ గురించి అయితే కొంచెం మాట్లాడదాం. ఎందుకంటే ప్రతి షార్ట్ వీడియోకి, అలాగే మనం ఏ వీడియో పోస్ట్ చేసినా, అది ఇన్స్టాగ్రామ్ అవనండి, యూట్యూబ్ అవనండి, ఇంకే ప్లాట్ఫామ్ ఏదైనా సరే చాలా మంది అడుగుతున్నారు, మీరు కొంచెం ఫాస్ట్గానే గ్రో అయ్యారు కదా, దాని సీక్రెట్స్ ఏంటి, ఎలా అని అడుగుతున్నారు. సో దాని గురించి ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ అయితే ఇద్దాం అనుకుంటున్నాం. మా యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేసి ఇప్పటికి 5 years అవుతుంది. ఈ 5 yearsలో ఒకనొక టైంలో మాకు యూట్యూబ్ సెట్ అవ్వదు, మనం దీనిలో గ్రో అవ్వాలి అని చెప్పి యూట్యూబ్ని ఒక 2 years పూర్తిగా వదిలేసాం. అంటే ఒక వీడియో కూడా అప్లోడ్ చేయకుండా ఉన్న ఛానల్స్ కూడా డిలీట్ చేసేసాం. ఆ తర్వాత ఎప్పుడైతే ఇన్స్టాగ్రామ్లో వీడియో స్టార్ట్ చేసి దానిలో హరితకు ఒక ఫేమ్ వచ్చిందో, సో ఇప్పుడు ధైర్యం చేసి మళ్ళీ యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసాం. 2024 ఆగస్ట్లో స్టార్ట్ చేసింది మన యూట్యూబ్. 2025 ఆగస్ట్కి వచ్చేటప్పటికి దగ్గరగా 1,50,000 సబ్స్క్రైబర్స్ వచ్చారు. అదంతా కూడా మేము అసలు కలలా ఉందన్నమాట. మాకు కూడా చాలా ఫాస్ట్గా గ్రో అయ్యాం. మాకు దాని విషయంలో చాలా హ్యాపీగా ఉంది. అందుకే ఇప్పుడు కూడా మా సబ్స్క్రైబర్స్ కానీ, మా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కానీ మంచి గ్రాటిట్యూడ్తోనే ఉంటాం. ఇన్స్టాగ్రామ్లో కూడా మమ్మల్ని సపోర్ట్ చేస్తుంది ప్రతి ఒక్కరిని కూడా మాకు కుదిరినంతలో. మేము ఫుడ్ బ్లాగింగ్ ఎక్కువ చేస్తూ ఉంటాం కాబట్టి రెస్టారెంట్స్కి మాతో పాటు తీసుకెళ్ళడం, అలాగే వాళ్ళకి నచ్చిన డిషెస్ ఆర్డర్ చేయడం, ఇలాంటివి చాలా చేసాం. సో ఇప్పుడు యూట్యూబ్కి వచ్చేటప్పటికి యూట్యూబ్ అనేది ఒక ఊరికి సంబంధించింది కాదు, ఇది మొత్తం ఆల్ ఓవర్ ఇండియానే కాదు, వేరే వేరే కంట్రీస్ నుంచి కూడా మన వీడియోస్ చూస్తూ ఉంటారు. సో వాళ్ళందరినీ మనం గ్యాదర్ చేయడం కష్టం కాబట్టి, సో అందుకే మేము ఒక గివ్ ఏదైనా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం, వాళ్ళ మామూలు చూపించిన గ్రాటిట్యూడ్ కోసం. అండ్ బాయ్స్కి, లేడీస్కి అందరికీ కలిపి ఇది 200Kకి. అది నెక్స్ట్ 300K క్రాస్ అయిన తర్వాత ఆ 4 కాస్త 6 అవుతాయి, 6 కాస్త 8, 10 అలా కూడా వెళ్తూ ఉంటాయి. సో ఫస్ట్ అయితే కనుక 4 అనుకుంటున్నాం. అవి కూడా మేము బాయ్స్కి అండ్ గర్ల్స్కి ఇద్దరికి సెట్ అయ్యేలాగా స్మార్ట్ వాచెస్ అయితే ఇద్దాం అనుకుంటున్నాం. నన్ను అడిగితే యూట్యూబ్ స్టార్ట్ చేయడం, వీడియోస్ పెట్టడం, అలాగే మనీ ఎర్న్ చేయడం పెద్ద కష్టమేమి కాదు, చాలా సింపుల్. మనం ఏదైనా ఒక కంటెంట్ కానీ ఏదైనా అనుకోండి, దాని మీద కాన్స్టెంట్గా మనం వీడియోస్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా మనం మంచి రీచ్ అనేది వస్తుంది, అలాగే దాంతోపాటు ఎర్నింగ్స్ అని వస్తాయి. కానీ మనం అందరూ ఏమడుగుతారంటే, యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నాం, డబ్బులు సంపాదించడం ఎలా చేయాలి, మానిటైజేషన్ ఎలా అవుతుంది, డబ్బులు ఎలా వస్తాయి, ఎంత వస్తాయి, ఏంటని అడుగుతూ ఉంటారు. ఫస్ట్ మనం ఆలోచించాల్సింది అది కాదు. యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఎక్కువ మనం మనీ గురించి ఆలోచించకూడదు. ఎటువంటి కంటెంట్ క్రియేట్ చేయాలి, ఎలా రీచ్ అవ్వాలి, దాని కింద హ్యాష్ ట్యాగ్స్ ఏం పెట్టాలి, ట్యాగ్స్ ఏం పెట్టుకోవాలి, వీటి గురించి మీరు ఆలోచించాలి. నన్ను చాలామంది అడిగారు, ఎలా స్టార్ట్ చేసి ఎంత వస్తుంది అని అడుగుతారు తప్ప, ఎలా స్టార్ట్ చేయాలి, దాని ప్రొసీజర్ ఏంటి, ఎలాంటి కంటెంట్ క్రియేట్ చేయాలి, దానికోసం మనకి ఎటువంటి ఎక్విప్మెంట్ కావాలన్న క్వశ్చన్స్ చాలా తక్కువ మంది అడుగుతారు. ఫస్ట్ మన పర్సెప్షన్ మారాలి. యూట్యూబ్ అంటే ఎర్నింగ్స్ మాత్రమే కాదు, కంటెంట్ అనే విషయం మారాలి. కంటెంట్ ఉంటే ఆటోమేటిక్గా డబ్బులు వస్తూనే ఉంటాయి. చాలా మంది అంటూ ఉంటారు, మీ ఇంట్లో జరిగే విషయాలు మాకెందుకు, మీరెందుకు వీడియోస్ రూపంలో పోస్ట్ చేస్తున్నారని. ఒక్కొక్కరిది ఒక్కొక్క టైప్ ఆఫ్ కంటెంట్ ఉంటుందండి. నేను ఒక హోమ్ మేకర్ని, ఇంట్లో పనులు చేసుకుంటూ, రిహాన్షన్ చూసుకుంటూ ఆ రోజు జరిగిన విషయాలన్నీ వీడియోస్ రూపంలో చేసి నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. నాదైతే డైలీ వ్లాగ్స్ ఛానల్ అనమాట. అంటే నేను డైలీ ఏం చేస్తా అనేది వీడియోస్ చేసి నేను పోస్ట్ చేస్తుంటా. నా ఛానల్ ఎక్కువగా డైలీ కంటెంటే ఉంటుంది, నేను డైలీ ఏం చేస్తా అనే కంటెంటే. సో అది నా డైలీ వ్లాగ్స్ ఛానల్ అనమాట. హరితకి నేను బ్యాక్గ్రౌండ్ నుండి సపోర్ట్ చేస్తాను కాబట్టి తను అంత ఫాస్ట్గా గ్రో అయిందని చెప్పి చాలామంది అంటూ ఉంటారు. ఎక్కువ మంది కూడా నాతో కూడా అన్నారు, నువ్వు సపోర్ట్ ఉన్నావు కాబట్టి మీ వైఫ్ అంత ఫాస్ట్గా గ్రో అయిందని. లేదండి, అలా సపోర్ట్ లేకుండా కూడా వాళ్ళంతా వాళ్ళు వీడియోస్ చేసుకుంటూ డెవలప్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు యూట్యూబ్లో. నేను చూస్తూనే ఉంటాను, వాళ్ళందరినీ హరిత కూడా చూపిస్తూ ఉంటాను. వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవ్వు, ఒకరు హెల్ప్ లేకుండా నేను అంతటి నువ్వు వీడియోస్ చేయడం స్టార్ట్ చేయని చెప్పి. సో స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఎలాంటివి పెట్టుకోమాకండి, స్టార్ట్ చేసేయండి, ముందుకు వెళ్ళిపోండి. నాకెవరు తోడలేరు, నాకెవరు లేరు, నాతో పాటు ఎవరు సపోర్ట్ చేయట్లేదు, అందరూ కొన్ని క్వశ్చన్ చేస్తారు, అలాంటి ఆలోచనలన్నీ మానేసేయండి. స్టార్ట్ చేయాలనుకుంటే చేసేయండి, ఖచ్చితంగా ఏదో ఒక రిజల్ట్ అనేది వస్తుంది. అట్లీస్ట్ మీరు వారానికి 2 వీడియోస్ అయినా పోస్ట్ చేయడానికి ట్రై చేయండి. మీ డైలీ లైఫ్లో జరిగిన విషయాలైనా సరే, లేదంటే మీరు ఎక్కడికైనా బయటకు వెళ్ళినా, మీకు ఏదైనా నచ్చినా, మీ కంటికి ఏది బాగుంది అనిపించి దాన్ని ఎదుటి వాళ్ళతో షేర్ చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుందో ఎవ్రీథింగ్ క్యాప్చర్ చేయండి, షేర్ చేయండి. సో డెఫినెట్లీ సక్సెస్ అనేది మీ దగ్గరికి వచ్చేస్తుంది. చాలా మంది నెగిటివ్ కామెంట్స్ పెడుతూ ఉంటారు. ఒక బాబుని చూసుకుంటూ వీడియోస్ చేయడం అనేది అంత ఈజీ అయితే కాదండి. మాకు ప్యాషన్ కోసం మేము అన్నిటిని మేనేజ్ చేస్తూ వీడియోస్ అయితే చేస్తున్నాం. సో ఎవరేమనుకున్నా మేమైతే ఇక్కడితో ఆగం. వీడియోస్ చేయడం స్టార్ట్ చేసిన కొన్ని రోజులకి నెగిటివ్ కామెంట్స్ చూసి చాలామంది ఆగిపోతారు, ఈ కామెంట్స్ అన్నీ మనకు అవసరమా అని చెప్పి. కానీ కాదు, మీరు స్టార్ట్ అవుతుంటే చాలామంది మిమ్మల్ని ఆపాలని ప్రయత్నిస్తూనే ఉంటారు. మీరు ఆగద్దు, ముందుకు వెళ్ళండి. ఫస్ట్ ఇబ్బందిగా అనిపించిన నెగిటివ్ కామెంట్స్ తర్వాత మీకు అసలు ఇబ్బందిగానే అనిపించవు, వాటిని పట్టించుకోవడం కూడా మానేస్తారు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే వచ్చిన కామెంట్ని డిలీట్ చేసేయండి, సరిపోతుంది.
ఒక అమ్మాయిగా బయటికి వెళ్ళి జాబ్ చేసి అక్కడ ఇబ్బంది పడడం కంటే ఇంట్లోనే ఉండి ఫ్యామిలీని చూసుకుంటూ అలాగే మా అబ్బాయిని చూసుకుంటూ నా ఎర్నింగ్స్ని నేను సంపాదించుకోగలుగుతున్నాను. నాలాంటి హోమ్ మేకర్స్ ఇంట్లోనే ఉండి యూట్యూబ్ స్టార్ట్ చేద్దామని ఆగిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే నేను స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తున్నాను. మీరు ఇప్పుడే యూట్యూబ్ స్టార్ట్ చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అలాగే యూట్యూబ్ నుంచి మంచి ఎర్నింగ్ అయితే తీసుకుంటారు. సరే, ఇవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు మనం గివ్ అవే గురించి మాట్లాడుకుందాం. సో మన 200K సబ్స్క్రైబర్స్ స్పెషల్గా మేము నలుగురికి అయితే గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నాం. సో ఆ నలుగురు గివ్ అవేలు ఎలా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే ఇది కొంచెం లాంగ్ ప్రాసెస్. యూట్యూబ్లో నుంచి మనం అడ్రస్ అయితే తీసుకోలేము, ఎందుకంటే మీకు ఏదైనా నేను ఇవ్వాలనుకున్నా సరే మీ అడ్రస్కి డైరెక్ట్గా పంపించేలా ఉండాలి. కాబట్టి యూట్యూబ్లో అయితే మన అడ్రస్లు ఏమైనా తీసుకోలేము, అంత సెక్యూర్ కూడా కాదు. అందుకే నేను ఏం చేస్తానంటే ఇన్స్టాగ్రామ్కి కన్వర్ట్ చేస్తున్నాను. హరిత గోరు అని ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంది, దానికి 98K ఫాలోవర్స్ ఉన్నారు. దానిలో నేను ఒక పోస్ట్ పెడతాను, హరిత 200K సబ్స్క్రైబర్స్ గివ్ అవే అని చెప్పి ఒక పోస్ట్ పెడతాను. ఆ పోస్ట్ ఏంటి అన్నది కూడా నేను మెన్షన్ చేస్తాను. సో ఆ పోస్ట్ కింద మీరు వెళ్ళి మా యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ఒక రీజన్ అనేది ఉంటుంది కదా, అంటే మా వీడియోస్ మీకు ఎలా అనిపించాయి, నచ్చాయా లేదా, లేకపోతే ఒక్కొక్క పార్ట్ నచ్చుతుంది కదా. సో మీకు మా యూట్యూబ్ వీడియోస్లో ఏది బాగా నచ్చింది అన్నది అక్కడ ఇన్స్టాగ్రామ్లో ఆ పోస్ట్ కింద మీరు ఒక కామెంట్ అయితే చేయండి. సో ఆ కామెంట్స్కి ఎవరికైతే ఎక్కువ లైక్స్ వస్తాయో వాళ్ళకి మేము గివ్ అవే అయితే ఇస్తాం. మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేసి మీరు లైక్స్ అయితే కొట్టించుకోండి. అలాగే ఇంకొక విషయం, అక్కడ ఎవరికైతే ఎక్కువ లైక్స్ వస్తే వాళ్ళకి మేము డైరెక్ట్గా మెసేజ్ చేస్తాం. ఇదంతా సరే కానీ మన సబ్స్క్రైబర్స్కి ఏం గిఫ్ట్ ఇస్తున్నాం అనేది మాత్రం చెప్పలేదు. సో మేమైతే గివ్ అవే అయితే కనుక ఇలా స్మార్ట్ వాచ్ ప్లాన్ చేసాం. స్మార్ట్ వాచ్ అయితే చాలా మంచిది, ఎందుకంటే దీనిలో మనకి స్టెప్స్, రన్నింగ్, క్యాలరీస్ ఎన్ని కరిగాయి అన్నీ కూడా నోట్ అవుతాయి అనమాట. సో నాకు ఎందుకు అది బెస్ట్ అనిపించింది మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే. రోజు చేతికి ఉంటుంది కదా, అది చూసిన ప్రతిసారి గుర్తు రావాలి హరితకి ఇచ్చింది గిఫ్ట్ అని చెప్పి. సో అందుకే మేము స్మార్ట్ వాచ్ అయితే ఇద్దాం అనుకుంటున్నాం, నలుగురికి ఇద్దాం అనుకుంటున్నాం. ఈ గివ్ అవే విన్నర్ని అయితే కనుక మేము దసరా మంచి రోజు కాబట్టి దసరా రోజు అనౌన్స్ చేద్దాం అనుకుంటున్నాం. ఆ రోజు మీ దగ్గర అడ్రస్లు తీసుకొని మీకైతే గిఫ్ట్స్ అనేది సెండ్ చేసేస్తాం. ఇంకొక రిక్వెస్ట్ గైస్, మన యూట్యూబ్లో మీరు మమ్మల్ని చాలా బాగా ఎంకరేజ్ చేశారు, అలాగే మమ్మల్ని ఇన్స్టాగ్రామ్లో కూడా ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాం. ఇన్స్టాగ్రామ్లో మనం 98K ఫాలోవర్స్ దగ్గరలో ఉన్నాం. సో చూద్దాం, మీ సపోర్ట్ వల్ల 100K కొట్టేస్తామని చెప్పి. 100K కొడితే మళ్ళీ ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా సపరేట్ గివ్ అవే అయితే అనౌన్స్ చేస్తాం అనమాట. సో ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా రికమెండ్ చేయండి మన ఛానల్ని. ఇంకోటి ఏంటంటే కనుక ఇన్స్టాగ్రామ్లో ఓన్లీ గివ్ అవేస్ మాత్రమే కాదు, ఇన్స్టాగ్రామ్లో ఏం చేస్తామంటే మనం లంచ్కి, డిన్నర్కి తీసుకెళ్తాం అనమాట రెస్టారెంట్స్కి ఫాలోవర్స్ని అలాగా. సో మీరు కూడా ఫాలో అయ్యి ఉంటే కనుక మీరు కూడా అవకాశం పొందొచ్చు, మాతో పాటు బయటికి రావచ్చు. సో గివ్ అవేలో ఎలా పార్టిసిపేట్ చేయాలో అర్థమైంది కదా. ఆ పోస్ట్ కింద అసలు నన్ను మీరు ఫాలో అవడానికి ఒక రీజన్ ఉంటుంది కదా, పర్టికులర్ రీజన్. ఆ రీజన్ కామెంట్ చేసి ఆ కామెంట్కి హైయెస్ట్ లైక్స్ ఎవరికైతే వస్తాయో అందులో 4 మెంబర్స్ని మనం సెలెక్ట్ చేస్తాం. వాళ్ళు బాయ్స్ అయినా అయి ఉండొచ్చు, గర్ల్స్ అయినా అయి ఉండొచ్చు. సో త్వరగా పార్టిసిపేట్ చేయండి, లైక్స్ కొట్టించుకోండి, గివ్ అవేని కూడా గెలుచుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ గివ్ అవేస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. డూ సబ్స్క్రైబ్ హరిత హరిత గోరు. గోరు.